ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటారో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. నేను కూడా చెప్తా, విత్ రీజనింగ్ చెప్తా, ఆన్ ద ఫ్లోలో చెప్తా. మీది నాది మ్యాచ్ అయిద్దో లేదో చూద్దాం. రైట్, కంటిన్యూ. నిన్న దివ్యనికిత వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఒక మాట అన్నది, ఒక మనిషి క్యారెక్టర్ని మార్చుకోలేడు, మార్చుకున్నట్టుగా చేసినా అది నటించినట్టే తప్ప మళ్ళీ ఎప్పటి లెక్క ఒరిజినల్ అట్టనే వస్తుంది అని ఒక మాట చెప్పింది. అబ్బా, ఏమన్నా చెప్పిందా అనుకున్నా. డెస్టినీ డ్రైవ్స్ ఎట్ట నడిచేది గట్టి నడుతుంది కానీ ఇర్రి మీ ఆన్ ద ఫ్లోలో బోర్రి అన్నది కదా. అదంతా ఈరోజు దివ్యనికితగా వర్తించిందన్న ఫీలింగ్ వచ్చింది. బా, ఎపిసోడ్లో నాకు దివ్యనికితను చూస్తుంటే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. యాక్చువల్లీ మన మ్యాక్సిమస్ దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉండే, అదేంటంటే దివ్యనికిత భరణి అన్న తనుజ వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలు ఏమైనా ఉంటే కట్ చేసి పడేయండి, చూపియకురి, ఇరిటేటింగ్ ఉన్నాయి ఆ పంచాయతీలు అని చెప్పి. అంటే బిగ్ బాస్ మామ కూడా ఫీల్ అయ్యాడు అన్నట్టు. టార్చర్ 24 గంటలు టార్చర్ అనుకున్నాడు ఆయన, అందుకని చెప్పి కట్ చేయరయ్యా అని చెప్పిండంట. సో మ్యాక్సిమం కట్ చేస్తూ వస్తున్నారు. సడన్గా మరి ఈరోజు ఎందుకు టెలికాస్ట్ చేశారంటారు? మొత్తం జరిగిందంతా అంటే అఫ్కోర్స్ లైవ్లో ఏం లేదు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం తప్ప ఇంకేం జరుగుతలేదు. ఫ్యామిలీలో వచ్చినప్పటి నుంచి కూడా ఇద్దరిద్దరు పక్కన కూర్చున్నా కానీ ఒకరి ముఖాలు చూస్తారు కానీ కుయ్యంటలేరు కయ్యంటారు, సైలెంట్గా ఉంటారు. టార్చర్ ఉంది లైవ్ చూస్తా అంటే, అదేదో సంతాప సభకు పోయినట్టు అంత సైలెన్స్ ఉంది. సో ఆ సైలెన్స్లో జరిగిన ఏకైక వైలెన్స్ ఇది ఒకటే, దివ్యనికిత తనుజ భరణికి సంబంధించింది. చచ్చినట్టుగా వేయాల్సి వచ్చింది, వేసిరన్న ఫీలింగ్ వచ్చింది. చాలు, ఈ ఒక్కటి చాలు. అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక మెతుకు చాలంటే ఈ ఒక్క సీన్ చాలు దివ్యనికిత ఎలిమినేట్ కానీకి. అరే, వాళ్ళ అమ్మకి అంత మంచిగా చెప్పిపోయింది, ఒక మంచి కుక్కడప్ స్టోరీ, అంటే వాళ్ళ పర్సనల్ స్టోరీ ఉంది, అంటే వాళ్ళ బ్రదర్కి సంబంధించిన స్టోరీ, ఆయన సూసైడ్ అదంతా ఓకే. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు కొన్ని చెప్పింది, భరణి గారు నాకు అన్నలా అనిపించింది, నా వయసుకు అన్నలాంటోడు అని చెప్పింది. అంటే ఆమెకి చెప్పింది, ఇనమ్మా జరంతా ఆయన నాకు అన్నలాంటోడు, జరంతా రెస్పెక్ట్ ఇయ్యి, ఆయన కమాండ్కి డిమాండ్ చేయడం అది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పేసింది ఆమెకి, నా వయసుకి అన్నలాంటోడు అని. చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లో ప్రాబ్లం లేదు, మా అమ్మ ప్రాబ్లం లేదు, మా నాన్న ప్రాబ్లం లేదు, ఎవడేమనుకుంటేది నాకు అయిపోయింది, నేను ఉంటుంటా ఈ వారం వీక్తా అని ఇంత కాన్ఫిడెంట్ తోటి ఆయన కమాండ్ చేసలేదు ఎందుకు, డిమాండ్ చేసలేదు ఎందుకు, అసలు ఏంది ఆ బాండింగ్, ఏంది ఆ బైండింగ్, ఏంది ఎందుకు అవన్నీ అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఆమెకి కావాల్సింది ఏందో నాకు అర్థమైతే లేదబ్బా. లిటరల్లీ నేను నా కష్టాలు చెప్పుకోలేను, అసలు కొన్ని అయితే మీతో అసలు చెప్పుకోనే లేను అని. ఎందుకు ఆ కష్టాలు ఎందుకు, అవన్నీ ఎందుకు, దేనికి, ఎందుకు ముడి పెట్టుకుంటుంది మెడకి కదా. నేను ఎలిమినేట్ అయినా పర్లేదు అన్నట్టుగా అంటే ఆ ప్రాబ్లం ఏందో నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి, తనుజాకి కాలికి ఏదో బెనికింది, నా ఆయింట్మెంట్ రాస్తాను, ఈయన దగ్గర ఆయింట్మెంట్ ఉంది ఫస్ట్ నుంచి. ఈయన ట్యాబ్లెట్లు ఇస్తాడు అందరికీ, ఈయనకి ప్రోటీన్ పౌడర్ ఇస్తాడు, విటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తాడు, అన్నీ ఇస్తూ ఉంటాడు, ఈయనకు అలవాటే కదా ఫస్ట్ నుంచి కూడా. ఆమెకి ఆయింట్మెంట్ రాస్తంటే ఈమెకు బాధ, ఆమె నొప్పికి ఈయన ఆయింట్మెంట్ రాస్తంటే ఈమెకు నొప్పి అవుతుంది. సీరియస్నెస్ ఫేస్లో నాకేం లేదు, నాకేం ఫీలింగ్ ఉంటుంది అని కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇక హట్ అవుతుంది, దేనికి హట్ అవుతుంది? ఆమెకి రాత్రి ఈమెకి ఏంది బాధ నాకు అర్థం కాదు. సరే రాస్తాడు, సరే ఆమె ఈయనకి ఆయింట్మెంట్ రాసింది నొప్పి ఉందని చెప్పి, నీకే నొప్పి ఉంది నువ్వెందుకు రాస్తున్నావు అని అన్నది. ఈయన నొప్పికి ఆమె ఆయింట్మెంట్ రాస్తే తెల్లారినాక ఇది ఆయుర్వేదిక్ సెంటర్ మరి మీకు రాస్తుంది అంట. అరే, ఎటు తిరిగినానా చిత్తైనా బొత్తైనా ఏదైనా తప్పంటే ఎట్లా? ఆమె ఈయనకు రాసిన తప్పి, ఈమె ఆయనకు రాసిన తప్పే, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తప్పి, ఏం చేసినా తప్పే. ఎట్లుందండి పోరు చెప్పరాదు, పేరు పెట్టరాదు అన్నట్టుగా ఉంది, ఒక మన అనడానికి లేదన్నట్టుగా ఉంది. మళ్ళీ మీదికి వెళ్ళి బ్రదర్ అంటారు, అయిపోయి భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్. టార్చర్ అంటే టార్చర్ అబ్బా. గీ భరణన్నకు ఉండాలబ్బా నిజంగా, నో మీన్స్ నో, అబ్బాయిలకు కూడా ఉంటుంది చెప్పచ్చు కదా. ఇదే ప్లేస్లో ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ ఊహించుకోర్రి, జస్ట్ మీ ఊహకే వదిలేస్తానా, ఇదే భరణి అన్న ప్లేస్లో ఒక అమ్మాయి ఉంటే, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఇదే కమాండింగ్ డిమాండింగ్ చేస్తే అబ్యూజింగ్ అంటారు, హెరాస్మెంట్ అంటారు, మానవ హక్కుల సంఘం వస్తుంది, స్త్రీశక్తి సంఘాలు వస్తాయి, అన్నీ నరకం చూపిస్తారు వానికి. అవునా కదా చెప్పురి? అసలు షోలో ఇంత దారుణం జరుగుతుంది ఆ అమ్మాయి మీద, చాలా తప్పు, చాలా కరాకండి అని చెప్పి మా మగవాళ్ళ సంఘాలు ఏవి అన్న ఫీలింగ్ వచ్చింది. అయినా భరణానికి ఉండాలి అబ్బా, కొంచెం గట్టిగా చెప్పాలి. ఆ అమ్మాయి నువ్వు చిన్నపిల్ల లేకుండా ఎందుకంత కామెంట్ చేస్తున్నావు, ఎందుకంత డిమాండ్ చేస్తున్నావు, నువ్వు వచ్చినావు కంటెస్టెంట్గా, నేను వచ్చిన కంటెస్టెంట్గా, బస్ గాడిగా ఉండాలన్నట్టు చెప్పాలి. ఈయన చెప్పాడు, ఈయన దూది కంటే మెత్తగా బిహేవ్ చేస్తాడు. ఇంకేటికి అవుతుంది? సూతనింగ్ ఎందుకు ఆ సూతనింగ్లు, ఎందుకు ఆ షుగర్ కోటింగ్లు, ఎందుకు అవన్నీ? అసలు ఈ బాండ్ వల్ల ఆయనకి ఏమైనా నొరిగేది ఉందా? పాడే బాండ్, జేమ్స్ బాండ్ భరణి అన్న టార్చర్ అంటే టార్చర్. వాళ్ళ కూతురు వచ్చింది, ఆమె జాబ్ చేస్తుంది, ఆమె చిన్న పాప అని మనం అనడం కరెక్ట్ కాదు కానీ వాళ్ళ కూతురు, ఆ అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఎంత బాగా చెప్పింది, వాళ్ళ కూతురు చాలా నీట్గా చెప్పింది. తను చదివి నీది బాండ్ బాగానే ఉంది అని చెప్పింది. దివ్యానికి చెప్తలేదు, ఆ డాక్టర్ ఏమైంది హెల్త్ బాగాలేనప్పుడు కేరింగ్గా చూసుకున్నారు కదా, దానికి థ్యాంక్స్ అని చెప్పింది లాస్ట్లో. కానీ అది కూడా భరణి అన్న ఫోర్స్ మీద చెప్పించినట్టు అనిపించింది నాకైతే. అయితే ఫస్ట్ పట్టించుకొని కూడా పట్టించుకోలే,
ఈవెన్ మాకు ఆ తనుజ, భరణి అన్న బాండింగ్ కూడా నచ్చలేదు. ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి. వాళ్ళ అమ్మాయి అంటే కనీసం ఈ బాండ్ బాలేదు, ఆ బాండ్ బెటర్‌గా ఉందంటే అటన్నా కట్ చేస్తారని. అండ్ ఇంకోటి తనుజ టాప్‌లో ఉంది అన్న సెన్స్‌లో వచ్చినోళ్ళంతా గేమ్ ఆడిర్రబ్బా! ఫ్యామిలీ మెంబర్స్ అంతా గేమ్ ఆడిర్రు తెలుసా? లిటరల్లీ గేమ్ ఆడిర్రు. అందరూ చాలా నీట్‌గా తనుజ సైడ్ పాజిటివ్‌గా తీసుకొని తనుజకి ఓటింగ్ ఎక్కువ ఉంది. తనుజకి ఆపోజిట్‌గా పోవడం ఎందుకు అన్న సెన్స్‌కి పోయి ఆమె మంది ఆమెకే. ఇప్పుడు ఆమె తనుజ ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్‌షిప్పే చేసేస్తది తప్ప వాళ్ళని క్లోజ్ చేసేసుకుంటది తప్ప వాళ్ళకి ఆపోనెంట్‌గా నిలబడదు. నిలబడితే మనం తుస్ అయితామని తెలుసు కాబట్టి ఆమె ఆపోజిట్ వాళ్ళని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తది కదా! లైక్ దట్ ఇప్పుడు వచ్చినోళ్ళంతా చూడు ఏమంటారు చూడు ఎవరి ట్రీట్మెంట్ ఆళ్ళకే ఇచ్చిర్రు అని అంటారు చూడు. సో, ఆ టైప్‌లో ఆమె మంది ఆమెకే తినిపించినట్టుగా అందరొచ్చి ఆమెతోటి క్లోజ్‌గా ఉండడానికి ట్రై చేసిర్రు. ఇప్పుడు రీతు వాళ్ళ అమ్మొచ్చి "నువ్వు చాలా సూపర్ అసలు రీతు. నువ్వు తనుజతో ఉంటే అసలు ఎంత బాగుంది" అని. ఈమొచ్చి "భరణి గారు మీరు అదే నాన్న మీరు తనుజతోటి ఉంటే ఎంత బాగుందో మీ బాండింగ్ చాలా బాగుంది" అని చెప్పి అటాచ్ చేసి పోతుర్రు మొత్తం. కానీ నాకు తెలిసి కళ్యాణ్ వాళ్ళ అమ్మ కూడా ఏం చేస్తదబ్బా కలిసిపోండి అంటది అంతే. అందరికందరు వచ్చినోళ్ళంతా చూడుర్రి మొత్తం తనుజ ప్లస్ తనుజ అని చెప్పేసిర్రు. అందరు గేమ్ ఆడుతుర్రు. ఎవరొచ్చి తనుజకి ఆపోజిట్‌గా నిలబడమని మాత్రం చెప్తలేరు. ఏందో మరి. ఇట్లంటే కష్టమే. ఈ సీజన్ అంతా సప్పసప్పనే పోతుందని అర్థమైతాంది. అండ్ నిజంగా చెప్తున్నా ప్రతి పేరెంటు చాలా జాగ్రత్తలు చెప్పిండు గానీ, ఆపోనెంట్‌గా నిలబడ్డానికి స్ట్రాంగ్‌గా అంటే నీ ఆట నువ్వు ఆడంటున్నారు. తనుజతో సోపదే పెట్టుకోమా అంటున్నారు. ఇంకేడికెళ్ళైతది? అండ్ తనుజ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి చీరిచ్చింది. ఆయనకేమో హోప్ పెంచింది. నీ దారి నీది, నా దారి నాదే అదే పాయింట్ ఉంది. ఈయనకేమో హోప్స్ పెరుగుతాయి. ఇక్కడ కళ్యాణ్‌దే తప్పంట నేను. ఆ అమ్మాయి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టేస్తుంది. ఆమె ఆమె కూడా కవ్వింపు చర్యలు చేస్తా ఉంటదబ్బా! ప్రతిసారి ఏదో ఒక రకంగా కవ్వించే చర్యలు చేస్తా ఉంటది. స్టార్టింగ్ డే 1 నుంచెల్లి కూడా అదే జరుగుతా ఉంది. ఆమె ఏందంటే చుట్టూ తిప్పుకుంటున్నట్టుగానే ఉంటదబ్బా! ఇది చాలా, చాలా అసలు అతన్నేమో కంప్లీట్‌గా బ్లాక్ జేయాలి. పక్కకు పెట్టేయాలి. పెడితే అతని దారి అతను చూసుకుంటాడు. అట్లా పెట్టదు. ఏదో సింపుల్‌గా మళ్ళీ జస్ట్ ఎంకరేజింగ్‌గా ఒక 2 మాటలు మాట్లాడుతా ఉంటది. ఏదో ఆశ కల్పించినట్టు చేత్తది. ఈ పిల్లగాడికేమో ఇతనిది చిన్న ఏజ్. ఇతను ఏంటంటే కొంచెం రకరకాలుగా ఉంటది ఆ ఏజ్‌ల. ఆ రకరకాలుగా ఉండే కథ వేరే రకంగా ఉంది. ఏందోనబ్బా ఇయన్నీ నిబ్బా స్టోరీలనుకున్నావు అరేయా ఈ సీజను. షి మెచ్యూర్‌గా లేదు కథ అంతా. అంత నిబ్బా కథలున్నాయి అన్నీ. ఆ డిమాండ్ పవన్ అప్పుడప్పుడు అట్లా చేస్తాడు. ఈ రీతు చౌదరి ఈమెకి అన్నీ తెలుసు. ఈమె పెద్దామె అంటే ఈమె వయసులో పెద్ద కాకపోయినా తెలుసు కదా ఆమెకు మ్యారేజ్ అయింది. ఈమె బయట మనకు అన్ని స్టోరీలు తెలుసు. ఆమె చిన్నపిల్లల కథలు. వాళ్ళ అమ్మ వచ్చింది చాలా జోవియల్‌గా ఉంది. సేమ్ రీతులానే. చాలా ఫన్నీగా, చాలా ఫంకీగా, చాలా జోవియల్‌గా ఉంది. ఇమాన్యుయల్ చెప్పింది ఏం చేసింది ఏది నువ్వు కొన్ని బాగున్నాయి. కొన్ని యావరేజ్‌గా ఉన్నాయి. అంటే ఫ్యామిలీస్ చెప్పిన విషయాలు. సరే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా చూస్తున్నోళ్ళు ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకొని ఆన్‌లైన్ సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని నోటిఫికేషన్‌లు వస్తే పాతోళ్ళు ఒక లైక్, కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయర్రి. కంటిన్యూ చేద్దాం. నా పేరు సిరిపురం శ్రీనివాస్ alias సీను 65 అని అంటారు. కాలీఫ్లవర్ 65 తింటే టేస్ట్ వస్తది. చికెన్ 65 తింటే టేస్ట్‌తో పాటు బలం వస్తది. కానీ సీను 65తో ఉంటే ఆనందం వస్తది, ఆహ్లాదం వస్తది, సంతోషం వస్తది, ఇంకెంతో నవ్వు వస్తది. ఇది మన ట్యాగ్ లైన్ యాక్చువల్లీ. చాలా రోజులు అయిపోయింది చెప్పి. చాలా సంవత్సరాలు అయిపోయిందయ్యా చెప్పి. ఇప్పుడు చెప్తున్నా మళ్ళా. రైట్. ఓపెనింగే మనకి ఎవరొచ్చారు ఎవరు రారు అంటారా వచ్చారుగా. కనుపాపను వై వెలుగిస్తూ వద్దయ్యరు పడకయ్య అంటారా. అమ్మా నీవెన్నెలా అనే పాటతోటి స్టార్ట్ అయింది మనకు పొద్దుకి పూట. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చింది. రాగానే కళ్యాణ్ ఏడ్చుకుంటూ పోయి హగ్ చేసుకున్నాడు. 10 నిమిషాలే టైం ఉంది. ఆ 10 నిమిషాలు వదిలేయండి అన్నాడు. కానీ టైమర్ అట్లా నడతలేనట్టుగా అనిపించింది నాకు. ఆ టైమర్ అక్కడ మెన్షన్ చేస్తలేడు చూసారా. టైమర్ అట్లా నడుస్తలే. కొంచెం వదిలేస్తాడు. లూజ్‌గా ఉన్నాడు. మన సౌకారి పెద్ద మనిషి ఎవరు బిగ్ బాస్ మావ జరంతా వదిలేసింది లూజ్‌గా అనిపించింది. 10 నిమిషాలు అక్కడ డాడీ వచ్చాడంటే రాలేదని చెప్పింది. ఎలా ఉన్నాడు అంటే బాగున్నాడు అని చెప్పింది. ఆ తర్వాత ఏంట్రా శుభ్రంగా తినరా ఏంటి సన్నగా అయిపోయావు మరి అని చెప్పి అన్నది. ప్రతి తల్లికి అట్నే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు వచ్చినా కానీ ఏనుగోలు వస్తే పీనుగోలే పోతాడు బయటికి. అంతే కదా. రైట్. ఇంత మనసులో పెట్టుకున్నావా అలా పెట్టుకోద్దురా పిచ్చాడు పిచ్చి అంటే ఊరికనే చెప్తున్నా పిచ్చి అని అన్నది. ఆ తర్వాత ఇంత మనసులో పెట్టుకున్నావా అలా పెట్టుకోకూడదని చెప్పింది హ్యాపీగా. ఇక్కడ సంజన అక్క వచ్చి హ్యాపీగా ఉండు ఏడవకు ఇప్పుడు అంటే కళ్ళలో నీళ్ళతో ఉన్నాడు కదా ఇప్పుడు పోయిన తర్వాత ఎడుతులే ఇప్పుడు ఏడవకు కానీ అని చెప్పి మాట్లాడమని చెప్పింది. ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చిందబ్బా సంజన అక్క వచ్చినప్పుడు. చాలా మంచిగా అనిపించింది. ఇవన్నీ పాయింట్అవుట్ చేయరు కదా ఎవరు ఏం చేస్తుంది చెప్పి అట్లుంటుంది. అందరికీ నీళ్ళు ఇచ్చింది ప్రతి ఒక్కరికి. అక్కడ రీతు చౌదరి ఏమో ఏడుస్తూ ఉంది. మా అమ్మ వస్తుంది అనుకుంటే మళ్ళీ పొద్దు నుంచి రెడీ అయితే అసలు రాత్రి లాస్ట్ రోజు పెట్టారు ఇంకా మా అమ్మ ఎప్పుడవుతుందో లాస్ట్ రోజు పెట్టారు అని చెప్పి పెడతాను.
అంటే వస్తదేమో అనుకోని పొద్దుగాల రెడీ అయ్యి కూర్చున్నది. రాత్రంతా నిద్ర పట్టదు మళ్ళీ ఇప్పుడు అని చెప్పి బాధపడుతుంది. నెక్స్ట్ కళ్యాణ్ చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ అమ్మ దేని గురించి భయపడాల్సిన పని లేదు. ఇంకోటి స్టాండ్ తీసుకో, అవసరం వచ్చినప్పుడు స్టాండ్ తీసుకో, తప్పనిపిస్తే మాట్లాడు, తప్పకుండా మాట్లాడితేనే బయటకు బాగా వెళ్తుంది. అసలు సీజన్ చూసి వీళ్ళకి ఏమైందంటే బిగ్ బాస్ 24/7 చూస్తూ ఉంటారు కదా పేరెంట్స్కి, మొత్తం భాష వస్తుంది. స్టాండ్ తీసుకోవడం, బ్యాక్ బిచ్చింగ్ వద్దనడం, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. టర్మినాలజీ అంత వస్తుంది కదా, వచ్చి ఆమెకు చాలా కాన్ఫిడెంట్గా స్టాండ్ తీసుకో ఓకేనా, భయపడద్దు, దేని గురించి తప్పకుండా మాట్లాడితేనే బయటకు బాగా వెళ్తుంది అని చెప్తాంది. దేని గురించి స్టాండ్ తీసుకోవాలి ఈ హౌస్లో చెప్పురు ఒక మాట, దేని గురించి తీసుకోవాలి, ఏడ పంచాయతీ ఉందని. పంచాయతీ జరిగిన 10 నిమిషాలలో కలిసి మెలిసి కుమ్మేసి ఊపేసి ఆపేస్తూ ఉంటారు మంచిగా ముచ్చట పెట్టుకుంటా. వీళ్ళంతా పిక్నిక్ వచ్చినట్టున్నది. ఇక్కడనేమో వీళ్ళు స్టాండ్ తీసుకోవాలంటే ఏడ స్టాండు. నీ కొడుకులా ఉన్నానా అని అంటాడు. అంటే బయట ఉన్నట్టు ఉన్నా అన్న సెన్స్లో అన్నాడా, లేదంటే కొడుకులో ఉన్నానా మామూలుగా అడిగినే, నువ్వు అనుకున్నదే నెరవేర్చాం కదా, గెలుచుకున్నావు కదా, ఇంకేంటి ఇంకా గెలుచుకుంటావు ఓకేనా, 4 వారాలు బాగా ఆడాలి, కప్పు పట్టుకొని రావాలి, ప్రామిస్ చేయి అని చెప్పి ప్రామిస్ తీసుకుంది. నచ్చింది, ఈ ప్రామిస్ తీసుకోవడం నచ్చింది. ఈ ప్రామిస్ కోసమైనా ఫైట్ చేయాలి గట్టిగా. ఓయ్ కళ్యాణ్ బాబు, యాడ్ చేస్తా అంటావా, నీ యుద్ధం వేరే ఉన్నది. నీ యుద్ధమే వేరే యుద్ధం. సరే అది నిలబెట్టుకోవాలి, ప్రామిస్ నిలబెట్టుకోవాలని చెప్పి అన్నది. ఆ తర్వాత చాలా 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 ఎదురు చూస్తుండ్రు, నువ్వు ఖచ్చితంగా కప్పు కొట్టొస్తావు అని. రాకపోతే కర్ర పట్టుకొని కూడా రెడీగా ఉన్నారు కొట్టడానికి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తాంది. అస్సలు ఊహించలేదురా ఇక్కడ దాకా వస్తామని, చాలా బాగున్నది, ఫ్యామిలీ అందరు నీ గురించే అవుతుర్రా, ఇదవుతున్నారు. అండ్ అంటే నిఖిత ఎలా ఉంది అని అన్నారు, వాళ్ళ సిస్టర్కి ఇట్లా కావచ్చు, బాగానే ఉంది అని చెప్పారు. ఆ తర్వాత ఎవరిని నమ్మద్దు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, లాస్ట్ కాబట్టి అందరికీ గెలవాలని ఉంటే చక్కగా ఆడని చెప్పింది. అంత అంటే సాఫ్ట్గా, అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మని చూస్తే చాలా సాఫ్ట్గా ఏమీ తెలియని అమాయకురాలాగా అనిపించింది. కానీ ఇక మిగతా వాళ్ళు ఎవరు అట్లా అనిపించలేదు. మిగతా వాళ్ళంతా కొంచెం షార్ప్గానే ఉన్నారు మమ్మీస్. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మ కూడా చాలా ఇన్నోసెంట్గా అయితే నాకు అనిపించలేదు, కొంచెం తెలుగుగానే మాట్లాడినట్టుగానే అనిపించింది. ఈ ఆసామే కొంచెం అంటే ఇవన్నీ చెప్పిండు కదా. అంటే కొన్ని విషయాలు నాకు ఎట్లా అనిపించింది అంటే వీళ్ళ ఫ్యామిలీ విషయంలో, అంటే తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్స్లో చిన్నప్పుడు కుదరలేదు కాబట్టి కంప్లీట్గా ఇతన్ని హాస్టల్లో ఉంచి చదివించడం, చదువు కోసం అని చెప్పారు కదా. ఇతను ఉన్నాడన్న సంగతి మొన్నటి వరకు ఊళ్ళో తెలియదు అంటే నాకు నచ్చలేదు. అరే ఇప్పుడు అతను హాస్టల్లో చదువుతుండన్నా కానీ ఇతను ఉన్నాడన్న సంగతి ఊళ్ళో తెలుస్తుంది కదా, ఎందుకు తెలియలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మొన్నటిదాకా వీడు ఉన్నాడన్న సంగతి తెలియదు అని అంటే మరి గంతగానే అవాయిడ్ చేసిరా, మొత్తం హాస్టల్లో ఉన్నాడు పాపం. హాస్టల్ నుంచి లైటే పోయినట్టున్నాడు జవాన్గా, పాపం అనిపించింది నిజంగా. మరీ తెలియకపోవడం ఏందయ్యా. సరే పరిస్థితులు అంటే ఎవరికి లేని పరిస్థితులు, కానీ సరే ఎవరైనా పేరెంట్స్ ఇట్లా పిల్లల్ని, నేను ఇంతకుముందే చెప్పిన పేరెంట్స్ని ఇట్లా పిల్లలు హాస్టల్లో పెడితే కనుక కొంచెం వాళ్ళ మనసులు గాయపడకుండా చూసుకోరు. ఎంత సంపాదించిన పిల్లల కోసం అనే సెన్స్ ఉంటుంది కదా ఒకటి, రైట్. అంటే వాళ్ళ పరిస్థితి ఇట్లా వచ్చినాయి మనకు తెలియదు, పర్సనల్స్ మనకి ఎందుకులే కానీ. సరే ఇక్కడ లోపలికి పట్టుకొని వచ్చిన లక్ష్మి, లాయాలిటీ లక్ష్మి, లక్కీ ఇగో రమత్త అని చెప్పి, రామత్త లెక్కనే ఉందా సేమ్ అని చెప్పి దివ్యనికిత అత్త అని పిలుస్తాడు. మనకి కట్ చేస్తూ ఉన్నాడు చాలాసార్లు. మామూలుగా కళ్యాణ్ దివ్యనికితను అత్త అని పిలుస్తాడు అన్నట్టు, అత్తమ్మ అని పిలుస్తాడు. సో రమత్త లెక్కనే ఉంది కదా అని చెప్పి పరిచయం అంటే అక్కడ చూపించిండు. ఆ తర్వాత తనుజ, కెప్టెన్ అయ్యావుగా అంటుంది వీళ్ళమ్మ, కెప్టెన్ అయ్యావుగా తనుజ అంటే అవును. బర్నీ గారు ఆరోగ్యం బాగుందా అని అడిగింది. బర్నీ గారు అని ఇట్లా పరిచయం చేస్తుండు. రీతు పవన్ అంటే బాగున్నారా ఇద్దరు అని చెప్పి అన్నది. ఇద్దరు బాగానే ఉంటారు, ఏమైంది. నెక్స్ట్ సంజన, ఇమాంజలు వీళ్ళందరూ చూస్తే బాగా ఆడుతున్నారు అని అన్నది. ఆ తర్వాత తనుజ, అందరితో మాట్లాడరా ఇక్కడ ఏంది అటు పక్కన తీసుకుని పోతుండు వాళ్ళ అమ్మని కళ్యాణ్ తీసుకుని పోతుండు, అందరితో మాట్లాడరా మీ మమ్మీ అంటాను తనుజ. మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఎవరితో మాట్లాడరు, నీతో మాత్రం మాట్లాడతారని చెప్పి కళ్యాణ్ ఏం చేసిందంటే ఆ తర్వాత పోయి కూర్చున్నాక అందరూ వచ్చి కూర్చుంటే మాకు ప్రైవసీ కావాలన్నాడు. నాకు ఇది నచ్చలేదబ్బా కళ్యాణ్ దగ్గర, ఇరిటేటింగ్ అనిపించింది. నాకు ఎంత ఇరిటేటింగ్ అనిపించిందంటే ఇప్పుడు అందరితో మాట్లాడుతుంటే వీళ్ళందరినీ పంపించి తనుజ ఆయన వాళ్ళ అమ్మ కూర్చొని మాట్లాడతారంటే ఏంది ఇది మీది, ఏంది అసలు ఈ బాండింగ్లకు పేర్లు లేవు, చక్కనైన కథ లేదు, ముచ్చట ఏందో. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆ అమ్మాయి నీకు బాగా క్లోజ్ ఫ్రెండా, నువ్వు వన్ సైడ్ లవ్వా ఏందన్నట్టు ఆమెను కూర్చుని పెట్టుకున్నావు. సరే ఇక్కడ ముచ్చటిగా ఏందో ఈ బాండింగ్స్, పేరు లేని బాండింగ్స్ అబ్బా, ఊరు పేరు లేని బాండింగ్స్. బిగ్ బాస్లో అన్ని దిక్కుమాల బాండింగ్స్. బిగ్ బాస్ అయిపోగానే టాటా బాయ్ బాయ్ బాండింగ్స్. వాళ్ళ అమ్మ చెప్పినట్టే, ఎవరు దివ్యనికిత వాళ్ళ అమ్మ అన్ని నిజాలు మాట్లాడిపోయింది. ప్రైవసీ ఇవ్వండిరా అని అంటే ఓహో ఓకే మీ ఫ్యామిలీకా ప్రైవసీ అనుకుంటా రీతి వెళ్ళిపోయింది, నువ్వు రా అని అంటాడు. ఆ తర్వాత తనుజ కళ్యాణ్ వాళ్ళ అమ్మ ముగ్గురు కూర్చుని ఇక ఇంట్లో వాళ్ళ గురించి, కన్నుకు ఆపరేషన్ జరిగింది తాతకి అని, ఆ తర్వాత వాళ్ళ నాన్నమ్మ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత
వీడి లవ్ స్టోరీ తెలుసా మీకు? వీడి లవ్ స్టోరీ తెలుసా? ఇక నాకు ఇదే పిచ్చిగా అనిపించినయి ఇవే. లవ్ స్టోరీ తెలుసా అని తనుజ అడిగింది. కళ్యాణ్ ఏమంటాడు, మా అమ్మే సూత్రధారి. నేను ట్రైనింగ్‌లో ఉన్నా, మా అమ్మే. రోజు పొద్దున్న లేస్తే ఆ అమ్మాయితోటి మాట్లాడింది మా అమ్మే అని. ఈయననేమో అసలు నాకు చిన్నప్పటి నుంచి కరెక్ట్‌గా 4 సంవత్సరాలు కూడా మా ఫ్యామిలీతో గడిపింది లేదంటాడు. మళ్ళీ వాళ్ళ అమ్మే ఈయన లవర్ తోటి రోజు ఫోన్‌లో ముచ్చట పెట్టిందంటారు. మా అమ్మే మాట్లాడింది అంటే ఆ అమ్మాయిని మేము వద్దనుకోలేదు, కానీ ఆ అమ్మాయే వెళ్ళిపోయింది అన్నట్టు చెప్తాను. అసలు ఈ స్టోరీ ఎప్పుడు జరిగింది? ఈయన ట్రైనింగ్ అంటే 3 ఏళ్ళు జాబ్ చేసిండు అనుకో. ట్రైనింగ్ అంటే 20 ఏళ్ళ టైంలోనా? వాళ్ళ అమ్మ లవ్ ఎంకరేజ్ చేసిందా? ఓకే, సంతోషం. ఆ పిల్లకి మేము కావాలని దూరం పెట్టలేదు, ఆ అమ్మాయి దూరం వెళ్ళిపోయింది అన్నట్టు చెప్తాను అన్నట్టు. ఎవరో అమ్మాయి పాపం. ఇప్పుడు బిగ్ బాస్లో చూసి అబ్బా ఛీ అనుకుని ఉండొచ్చు, కానీ అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే బిగ్ బాస్కి ఎడొచ్చేటాడంట్రా. మా అమ్మాయి సూత్రధారి అని అంటే అవునా అంటాను తనుజని. ఎన్నిసార్లు తిట్టానో తెలుసా? ఎన్నిసార్లు మీ టైం కూడా సాక్రిఫైస్ చేస్తా, మిమ్మల్ని కలిసి టైం సాక్రిఫైస్ చేస్తా అన్నాడు. అసలు నేనే వద్దన్నాను అనుకుంటే తను చెప్తాను. ఏం వద్దన్నదా ఏమో మరి. నువ్వు దొరకరా బయట, నీ సంగతి చెప్తా అని అంటుంది. దొరుకుతాడు. ఈమె పనిలో ఏముంటుందో, ఆయన పనిలో ఆయన ఉంటాడు. చూద్దాం. ఆయన కాదు, తన చేతి దొరకబడతా అంటే ఆయన రెడీగా ఉంటాడు దొరకబట్టని. కళ్యాణ్ ఆల్వేస్ రెడీ, నన్ను దొరకబట్టు అని ఉంటాడు. నువ్వు దొరకరా బయట అంటే, నువ్వు అన్నావుగా ఆ రోజు దొరకరా బయట అని, అందుకే దొరకడానికి వచ్చానని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చి తెలుసుంటాడు. రైట్. ఆ తర్వాత దొరికినా పెట్టారు. తర్వాత వాళ్ళ మమ్మీ అంటుంది, అవకాశం లేక పెట్టాల్సి వచ్చిందమ్మా హాస్టల్లో, టైం అవ్వలేదు తప్పక. అంటే అసలు నేను మొన్నటి వరకు వీడు ఉన్నాడనే తెలియదు ఊర్లో చాలామందికి. కలవడానికి కానీ తీసుకురావడానికి కానీ కుదిరేది కాదు. తీస్తే చదువు పాడైపోద్ది మరి, అందుకే ఆడి కెరీర్ గురించి ఆలోచించే అంతవరకు పెట్టాల్సి వచ్చింది. దసరా, దీపావళి, సంక్రాంతి, స్కూల్ డేస్ కంటే హాలిడేస్ చాలా ఉంటాయి బేసిక్గా. సరే ఓకే, ఏమైనా మార్చుకోవాలనమ్మా ఏమైనా అంటే, ఆ తర్వాత బెల్ మోగేసింది. 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చులే, ఏం కాదు, బిగ్ బాస్ ఏమన్నాడులే అంటే, వెళ్ళిపోండి అమ్మా అయిపోయింది టైం అన్నాడు. 10 నిమిషాలే కదా టైం ఉన్నది, అందుకే అయిపోయింది, జల్దీ అయిపోయింది. ఆ తర్వాత 10 ఒక్క నిమిషం, చికెన్ అది డాట్ వేస్తే చికెన్ వచ్చింది. ఆ తర్వాత ఏదో పాట పెట్టిండే, స్టార్టింగ్ మంచి పాటనే పెట్టిండు, పోయేటప్పుడు ఏందో అంత దిగుమల పాట పెట్టిండు. అది అంత ఫీల్ గుడ్ సాంగ్ కావాలి. ఎట్టుంది డిమాండ్ పవన్ టైంలో ఎట్టున్నాయి, అందరు ఇవ్వలే అట్లాంటి పాటలు పెట్టాలి. పాటలు సెలెక్షన్ ఏందో ఈసారి. పొద్దున్న లేస్తే అల్లు అర్జున్ పాటలు తప్ప ఇంకేం పెట్టాడు ఒకటి. పొద్దుగాల సౌండ్ ఆపరేటర్ ఎవరో కానీ ఫ్యాన్ అనుకుంటా, అల్లు అర్జున్ ఫ్యాన్, ఓకే ఫైన్ సంతోషం. కానీ ఈ ఎమోషనల్ టైంలో ఎమోషనల్ సాంగ్స్ ఏరుకోవచ్చు కదా, దొరికాయా? ఇన్స్టాగ్రామ్లో పో, లేదంటే గూగుల్లో పో, యూట్యూబ్లో పో, పైన అమ్మ అని కొట్టు, మస్తు పాటలు వస్తాయి, బొచ్చడు పాటలు వస్తాయి, పిండెత్తాయి, గుండెల్ని పిండేటి పాటలు వస్తాయి, ప్లే చేసుకోవచ్చు. నీవే 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 నేనంట, నీవెళ్ళేక నేనే లేనంట పాడేయచ్చుగా. ఎన్ని ఉంటాయి పాటలు తెలుసా. సరే ఓకే, ఏదో వేసిండు పాట, అదంతా అది గిజారంతా వచ్చేసరికి అయిపోయింది పాట, ఒడిసింది ముచ్చట. ఇంకా మొన్నటి వరకు లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్ అన్నారు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళి కళ్యాణ్ వాళ్ళ తండ్రి లక్ష్మణ్ రావు, కళ్యాణ్ వాళ్ళ అమ్మ లక్ష్మి అని అంటారు అని అన్నాడు. ఓకే, ఆ తర్వాత ఏమంది, అదే ఓకే, ఆ తర్వాత వెళ్ళిపోయినారు హ్యాపీ, ఓకే కదా అని వెళ్తుంటే మేడం వచ్చింది, తనుజా మేడం వచ్చి చీర పెట్టింది. సంతోషం. ఎందుకు పెట్టాను చీర, ఎందుకు పెట్టావు, ఇంకా స్టార్ట్గా ఏమైనా హట్ చేసి ఉంటే, మావాడు మిమ్మల్ని ఎవరైనా హట్ చేసి ఉంటే సారీ, మావాడు చిన్నోడు అని అంటే, ఆ చిన్నోడు అవునవును మా అందరూ తెలుసు చిన్నోడు, ఓకే సారీ, మీ కొడుకు తప్పు చేస్తే కొట్టి చెప్తాలే అని చెప్పి తనుజ అన్నది. సంతోషం. ఆ తర్వాత సంజన ఉండి, వై స్మాల్ బేబీ క్రయింగ్, డోంట్ క్రై, అలా అమ్మ వెళ్ళింది, టాటా బై బై చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చీర పెట్టింది కదా, పెట్టగానే ఇక కళ్యాణ్ వచ్చి కిచెన్ అదే మన డైనింగ్ టేబుల్ మీద కూర్చుండి ఇక స్టార్ట్. తనుజ, మీ అమ్మ చాలా ఇన్నోసెంట్గా ఉంది, వెరీ క్యూట్ అసలు, కావాలని కాదురా, నీ చదువు కోసమే పెట్టిందంట, ఎంత క్యూట్గా చెప్పారో, చాలా బాగా చెప్పారు, చాలా ఇన్నోసెంట్ అంటే, మా అమ్మ డ్యామ్ ఇన్నోసెంట్ అసలు అని చెప్పి కళ్యాణ్. మా డాడీ తప్ప ఇంకెవరు లేరు మా అమ్మకి ఇంకెవరు లేరు లక్ష్మికి, ఎందుకంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా, కాబట్టి ఎవరు లేరు, ఆయన ఒక్కడే. అంటే ప్రేమిస్తే అలా ప్రేమించాలి తనుజ, ప్రేమిస్తే అలా ప్రేమించాలి, సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయినా గివప్ ఇవ్వకుండా ప్రేమించాలి. అలాంటి అమ్మ దొరికినందుకు చాలా సంతోషం, అలాంటి ఆవిడ దొరికినందుకు చాలా సంతోషం మీ నాన్నకి అన్నట్టు చెప్తా అంటే, చాలా లాయల్టీ అని అంటది ఆమె. అంటే ఆ లాయల్టీ కదా నాకు వచ్చింది, లాయల్టీకి మారిపోయారు, అదే లాయల్టీ నాకు వచ్చింది అని చెప్పి కళ్యాణ్ చెప్పిండు. అది మీ వైఫ్ అడిగితే తెలుస్తుంది, మీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో అని అంటది. అనగానే
అవునా అంతేనా అంతేనా అంటాడు. మనకి ఇక్కడ చూపించలేదు కానీ లైవ్లో అంతేనా అంతేనా అంటాడు. అనగానే ఆమె అటు పోతూ ఉంటుంది. ఏదో మాట్లాడదాం అనుకున్నట్టున్నావు, ఏదో మిగిలిపోయినట్టుందే మాట్లాడేది, వెళ్ళిపోతున్నావు అని అంటాడు. అవన్నీ కట్ చేసారు మనకు. మెల్లగా వస్తుంది, ఏంటి చెప్పు అంటది. ఎందుకు ఇచ్చావు చీర అని అంటే, ఇవ్వాలనిపించింది ఇచ్చాను. వై మై మామ్, ఎందుకు మా అమ్మకి ఎందుకు ఇవ్వాలనిపించింది నీకు అంటే, కోర్స్ ఈ హౌస్లో నాకు సపోర్టివ్గా కోర్స్ అందరూ పట్టించుకుంటారు, అందరూ సపోర్ట్గా ఉంటారు. సమ్వేర్ సమ్ హౌస్ ఎక్కువ అర్థం చేసుకుని నువ్వే కదా. ఇదంతా కొట్టిపారి సపోర్ట్ మాట్లాడదాం పట్టురి. సపోర్ట్ ఏంటి సపోర్టు? ఎవరిచ్చినా మనకి సపోర్టు? అరే నిన్న నాడు లేదు, మొన్న నాడు లేదు సపోర్ట్. ఈ రాడు ఏడికి వెళ్ళొచ్చింది సపోర్టు? హౌస్లో నాకు సపోర్ట్ అనే టోడేళ్ళు లేడు. సపోర్ట్ ఆ పండు వచ్చినా కానీ ఇందులో సపోర్ట్ అని ఉంది కాబట్టి నాకు తీసుకొచ్చి ఇయ్యరు అన్న సెన్స్లో చెప్పినావు కదా. ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ ఏడికెళ్ళి వచ్చింది నాకు అర్థం కాదు. సపోర్ట్ ఏడికెళ్ళి వచ్చింది? మొన్న నాడు లేదు కదా సపోర్టు. నాగార్జున గారు గంట బలమీటికి అడిగిండు, బతిలాడిండు, అక్కడ ఆడియన్స్ని అడిగిండు, సపోర్ట్ ఉందమ్మా చూసుకో అమ్మా చూసుకోమని. లేదు నాగార్జున గారు, లేదు సార్, అసలు నాకు సపోర్ట్ అనేది లేదు ఈ హౌస్లో, నిజం చెప్పాలంటే నేను ఒంటరి మహిళని అని అన్నది కదా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఈ హౌస్లో అందరూ సపోర్ట్ చేస్తారు, నాకు అంతే సపోర్టివ్గా ఉంటారు, కోర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు, నువ్వు కూడా సపోర్ట్ చేస్తావు. అప్పుడు ఈ ఆసామి పేరు పెట్టాలన్నా కింద మీద అయింది. ఈ ఆసామికి అవన్నీ వెలిగాయి. కళ్యాణ్ పేరు కూడా పెట్టలేదు, ధైర్యం రాలే. మళ్ళీ గుచ్చి అడుగుతుంటే ఒకళ్ళు పెట్టాలమ్మా, దిక్కుమాలది ఏదో ఫోటో పెట్టమ్మా అంటే అప్పుడు కళ్యాణ్ కూర్చుందాడ. అంత చేసినాక ఇప్పుడు మళ్ళీ సపోర్టివ్గా అందరూ ఉంటారు. వాళ్ళ చెల్లొచ్చి గీతోపదేశం చేసి పోయింది అన్నట్టు. ఇంకోటి కూడా ఉంది, ఎడిటింగ్లో లేపారేసారు అంటది. నేను ఏడుస్తుంటే నువ్వు ఆపితే నేను కోపానికి వచ్చినా కదా, అది ఎందుకు వచ్చినా అంటే ఒక మనిషి ఏడిచేటప్పుడు మనం ఏడవనియాలి, అసలు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఏడవచ్చేటప్పుడు డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది ఎవరికైనా, అర్థమైందా? నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఏడ్చేటప్పుడు ఏడవనివ్వాలి అని చెప్తాను. అలా చెలైపోయింది. సంతోషం. 60 నిమిషాలలో మనకి 20 నిమిషాలు చూపించారు, 40 నిమిషాలలో చాలా చెప్పిపోయారు అన్నమాట. మేడంకి అందరూ సపోర్ట్ చేస్తున్నారన్న విషయం చెప్పారు. అందుకే సపోర్టివ్గా అందరూ ఉన్నారు ఇక్కడ. నాకు నాగార్జున సార్ అడగాలి సార్, ఇది మీరు సపోర్ట్ లేదన్నావుగా అమ్మ, ఇప్పుడు మళ్ళీ కొత్త సపోర్ట్ సిస్టమ్ ఎడికెళ్ళి వచ్చింది నీకు. సపోర్టివ్ అంటివి కదా, అందరూ సపోర్ట్ చేసారు ఈ హౌస్లో అని. ఎవరు చేసారు? నీకు ఎవరు లేరు కదా, నువ్వు ఒంటరి మహిళవు కదా, అసలు ఎట్ట సపోర్ట్ అని అంటున్నావు నువ్వు ఇప్పుడు అని అడగాలి సార్. అడగారు. చుట్టాలు వస్తారు, అదే వాళ్ళందరూ వస్తారు కదా, ఇక గెస్ట్లు వచ్చి స్టేజ్ మీద ఆమె వస్తుంది. ఎవరు? తనుజా కోసం హర్షిత గారు వస్తారు, సీరియల్ ఆర్టిస్ట్ హర్షిత గారేనా ఆమె వస్తుంది. సో సంతోషం. సపోర్టివ్గా ఉన్నారు కదా, అందులో నువ్వు ఎక్కువ సపోర్టివ్గా ఉన్నావు కదా, అందరికంటే ఎక్కువ నన్ను అర్థం చేసుకుని నువ్వే కాబట్టి నీకే ఇస్తున్నాను అని అంటే నీకోసం అలా. ఇంకేంటి, ఒక 5 వారాలు అయితే నీ దారి నీది, నా దారి నాది, ఎవరి వే వాళ్ళది, ఎవరి జర్నీ వాళ్ళది కదా. అందుకే ఎలాగో ఆంటీ ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి ఇవ్వాలి అనిపించింది, అందుకే ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఫ్యామిలీలో ఉన్నావు నాకు అని చెప్పింది. తనుజా ఉండి ఏమవుతుంది నీకు, ఏమవుతుంది అనుకుంటా అన్నది. ఆ తర్వాత కళ్యాణ్ ఏమో అక్కడ ఉండి, I don't want anything from you. Just put my efforts to you, on you. Just put my efforts on you. ఇది చెప్పాడు ఏదో స్పోకెన్ ఇంగ్లీష్లో. అంటే అది ఏమంటే నువ్వు ఏదైతే చెప్పావో అదే నేను జస్ట్ లైక్ ఆన్ యూ, అది లైక్ ఏ ఫ్యామిలీ. నేను ఫ్యామిలీలాగా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు నాకు అంతే అని కోరుకునే వ్యక్తుల్లో నేను ఫస్ట్ రోలో ఉంటాను. తెలుసు మాకు. మన ఆట బంద్ చేసి ఆమె కోసం నిలబడమంటే నిలబడతావు తెలుసు. ఆమెకు 60 నిమిషాలు ఉన్నా నీ 15 నిమిషాలు సాక్రిఫైస్ చేయమంటే చేస్తావు తెలుసు. నాకు అన్నీ మాకు తెలుసు. అయినా కానీ జై కళ్యాణ్ జై కళ్యాణ్ జై కళ్యాణ్ జై కళ్యాణ్ సోల్జర్ ఏడికెళ్ళి వచ్చింది. ఆడదుడు సోల్జర్ అంటే మొత్తం ఇక దేశానికి సేవ చేస్తున్నాడు. బిగ్ బాస్ని గెలిపిద్దాం, దేశానికి సేవ చేస్తాం. ఓరి అమ్మ జీవితం ఇది ఎక్కడిదిరా నాయన. ఇదొకటి పెట్టిరు, పిఆర్ టీం గట్టిగా ఉన్నది. పిఆర్ టీమో ఫ్రెండ్సో ఎవరో ఒకరులే ఫ్యాన్సో, దేశానికి సేవ చేసేవాడికి బిగ్ బాస్ని గెలిపించేద్దా అడప్పా. ఏం లేదబ్బా, సగం మంది ఏమో తెలుగు వాళ్ళకే కప్పు రావాలనే కాన్సెప్ట్, ఈయన విన్నింగ్కి దగ్గరగా ఉన్నాడు కానీ సపోర్ట్ చేద్దామని చెప్పి చేసే బ్యాచ్ సగం తెలుసా. ఇది కూడా ఉంది, బయట నడుతుంది ఇదే. ఇంకొంతమంది ఏమో ఎవరు దిక్కులేరు, ఎవరో ఒకరికి పారీలే అని చెప్పి చేసేవాళ్ళు. ఇంకొంతమంది ఏమో ఇమాన్యుయల్కి ఫ్యాన్ లాగా ఉన్నోళ్ళు కూడా చాలామంది ఇతను ఎంటర్టైనర్ అన్ని ఆల్రౌండర్గా ఉన్నాడు అని తెలిసినా కానీ నామినేషన్లోకి రాక 10 వారాలలో పోన్లే కళ్యాణ్కి ఎత్తున్నాం కళ్యాణ్కి ఓటెత్తున్నాం కదా, మంచోడే కళ్యాణ్కి ఎత్తున్నాం మంచోడే, కళ్యాణ్ పో జై కళ్యాణ్ అయిపోయింది కదా, తీసుకొని పోతారు. ఒక ఆయన వచ్చిండయ్యా అప్పుడు పీఠాపురం నుంచి అహ్మద్ గారు. ఆయన ఏమంటాడు, నీ పేరులోనే పవర్ ఉంది అంటాడు. అయ్యా నువ్వెందుకు పిఎస్పీకే కలిపినావబ్బా అన్న ఫీలింగ్ వచ్చింది. రకరకాలు ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే తనుజాకి ఆపోజిట్గా నిలబెట్టరు కానీ ఆయన ఆపోజిట్గా నిల్చున్నాడు కాదు, తనుజ వెనకాల నిల్చుంటా అనే రకం. వీలైతే కప్పు తనుజాకి ఇచ్చి సప్పుడేకి వెళ్ళిపోయే రకం. అది అమ్మకు ప్రామిస్ చేసి ఏమైతే చూద్దాం ఇక.
ఆ తర్వాత ఇంగా హ్యాపీగా ఉండాలంతే కోరుకునే వ్యక్తులు ఫస్ట్ రోలో ఉండే వ్యక్తి నేను. అంటే తనుజ ఉండి ఒక ఫస్ట్ తన ఇన్నోసెంట్ మదర్‌కి ఇచ్చా. నథింగ్. లేదు నాకు నచ్చింది మీ మమ్మీ ఆ ఇన్నోసెంట్ మదర్ అందుకని చెప్పి ఆమెకిచ్చాను. నథింగ్ పర్సనల్ అని చెప్పింది. నథింగ్ పర్సనలా? ఓకే. మిడ్‌నైట్ ముచ్చట్లు మాట్లాడుకుందాం. పర్సనల్ ఏంది, పర్సనల్ గాంధీ ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, ఈ కవ్వింపు చర్యలేంది, ఉల్లిపొరలాగా ఒక పొర అడ్డం పెట్టేసి మిగతాయన్నీ అతనికి అంటే అతనికి ఏదో పాజిటివ్‌నెస్‌ని కలిగిస్తూ అతనికి హోప్స్ పెంచుతున్న కథలు ఏందనేది మనం అంతా మిడ్‌నైట్ ముచ్చట్లలో మాడుకుందాం. ఓకే. మోడల్ వచ్చిందేంది మనకి గోదావరి యాస కట్వేర్ పోయి రైట్. సుమన్ శెట్టన్న, భరణి అన్న, దివ్యనికిత వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. దివ్యనికిత అబ్బా సేమ్ అదే. నా వల్ల దెబ్బ తగిలితే అవతల వ్యక్తికి నేను అనుకున్న వ్యక్తికి దెబ్బ తగులుతుంది అనుకుంటే అడ్డంగా నిల్చొని ఆ దెబ్బ నేను ఫస్ట్ తీసుకుంటా అని చెప్పి సుమన్ శెట్టి అన్నతో చెప్తుండు. త్యాగాలు వద్దు త్యాగాలు వద్దు అంటే నా త్యాగాలు కాదు నా క్యారెక్టర్ ఇదే అని చెప్పి త్యాగాలు వద్దని చెప్పి దివ్యనికిత అన్నది. త్యాగాలు కాదు నా క్యారెక్టర్ ఇది అని దానికంటే ముందు డిస్కషన్ ఏదో జరిగిందబ్బా అది చేసినాం మనం మిడ్ నైట్ ముచ్చట్లో మాట్లాడుకుందాం అది. యా సింపుల్ పాయింట్. మా అమ్మ మాట్లాడినప్పుడు మీకేంటి మా అమ్మే మాట్లాడినప్పుడు మీకేంటి ప్రాబ్లం? నా పేరెంట్స్‌కే లేని ప్రాబ్లం ప్రపంచంలో ఎవడికి ఉంటే ఏంది? నాకేంది? అసలు నన్నెందుకు మీరు దూరం పెడుతున్నారు? నన్నెందుకు మీరు దూరం పెడుతున్నారు అంటే దూరం ఎందుకు పెడుతున్నారని దూరం పెట్టట్లేదు అని చెప్తే ఆ తర్వాత ఏ అబ్బా సోది ఈమెకేందో ఆయన మీద అంత అంటే ఆయన కేరింగ్ మొత్తం నాకే ఉండాలి. ఆయన ప్రిఫరెన్స్ మొత్తం నాకే ఉండాలి. ఆయన మొత్తం నా కోసమే నిలబడాలి అన్న సెన్స్ ఒకటి ఉంటుంది చూడు. ఆ పొసెసివ్‌నెస్ అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. దేనికి పనికిరాని పొసెసివ్‌నెస్ లైఫ్‌లో ఉంటరా చెప్పు? ఆమె దారి ఆమెది, ఆయన దారి ఆయనది. 3 నెలల ముచ్చటకి ఎందుకు ఇదంతా పెంట? మనం వచ్చింది ఎందుకు? ఆడడానికి, ఆడి మనమేంటో సత్తా నిరూపించుకోవడానికి, గీ బాండింగ్‌లు పెట్టుకోవడానికి వచ్చినామా? అఫ్‌కోర్స్ గీ బాండింగ్‌ల వల్లనే బచాయిస్తున్నారు. ఈ బాండింగ్ లేని వాళ్ళంతా వెళ్ళిపోయారు చూసినావా? నిజంగా ప్యూర్‌గా గేమ్ ఆడదామని వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. సోది పెట్టేటోళ్ళంతా ఉన్నారు. అంతా సోది బాండింగ్‌లు పెట్టుకున్న వాళ్ళు ముందుకొత్తారు. ఈ వారం దివ్యానికి అవుట్ అబ్బా ఖచ్చితంగా. ఈరోజు మొత్తం నెగిటివ్ ఫుటేజే. నైట్ అయింది. ఆ తర్వాత మనకి ఇక్కడ కాలుకి స్వెల్లింగ్ వస్తే అక్కడ తనుజ కాలుకి స్వెల్లింగ్ వచ్చిందని చెప్పి భరణి అన్న రాత్తా అంటే దివ్యనికిత వచ్చి మీకే ఒకరు చేయాలి మీరు ఒకరు చేస్తున్నారా అనుకుంటూ పోయింది. ఆ తర్వాత మీ గురించే చెప్పేది అంటే అక్కడ తనుజ ఏంటి అంటే నీ గురించి కాదురా, నీ గురించి కాదు నేను నిన్ననట్లే ఆయనకు ఉండాలి అంటున్నా అంటుంది. ఏంటి భరణి గారు మీరన్నా చెప్పాలి తనకి, ఏంటి మీరు చెప్పొచ్చు కదా డైరెక్ట్గా మొహం మీద నేనే రాస్తున్నాను నా ఇష్టంగా రాస్తున్నాను నీకేమవుతుంది అని అడగచ్చు కదా, మీరు చెప్పొచ్చు కదా అంటే చెప్పడు. ఈయన ఎందుకు చెప్తాడు? ఈయన చెప్పాడు. ఎవరు క్రీమ్ రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అంటే నేనే ఆయనకు రాస్తున్నా. అవునా ఎందుకు? అట్లా ఇవన్నీ బీపీ మాటలు మాట్లాడుతున్నాం ఎందుకు అంత కమాండింగ్. అది మొత్తం కమాండింగ్ మాటలు అబ్బా, టూ మచ్ కమాండింగ్ మాటలు అబ్బా. మీకు చేతికి నొప్పి లేదా? ఆలోచించరు మీరు, మీ గురించి మీరు ఆలోచించుకోరు. ఏ వీక్లో తగిలిన దెబ్బ అది ఇంకా తగ్గిందా? తగ్గలేదు, మీరెందుకు రాస్తున్నారు మరి అన్నట్టు. నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అని అలా అనకూడదు అని చెప్పి ఆయన ఏదో మళ్ళీ చెప్తాడు. సరే ఆ తర్వాత తెల్లారిన తర్వాత మళ్ళీ సేమ్ మీ చేతికి ఎవరు రాశారు అంటే ఆమె రాసింది. అబ్బో ఇది పెద్ద ఆయుర్వేదిక్ సెంటర్ మరి అబ్బో అని అంటాను. ఎందుకలా ఆ అమ్మాయి అంటే నువ్వు అంత పొసెసివ్గా తీసుకుంటావు? అసలు ఏంటి అంటే మీతో హౌస్లో ఎవరు క్లోజ్గా ఉన్నా నాకేం పట్టింపు లేదు, నాకేం ఫరక్ పడదు. తన కన్వీనియన్స్ ప్రకారం మీ దగ్గరకు వస్తుంది, అదే నాకు నచ్చదు. మీతో నచ్చింది మీరు చేసుకోండి, మీరు నచ్చింది మీరు చేసుకోండి, అవసరం లేదు నాకు అని చెప్పి ఏదేదో వరుతాందబ్బా. టార్చర్ ఎప్పుడు చూడు ఒకటే గోల, 24 గంటలు టార్చర్. సరే రీతు వాళ్ళ అమ్మ వచ్చింది, గీజు అని చెప్పి అవన్నీ చెప్పింది. అంటే కొంచెం కాషన్స్ ఇచ్చి అటురుకు ఇటురుకు అన్నది. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత రీతు నీ సంగతి చెప్తాను, నువ్వు చపాతీకారు అందుకొని నువ్వు నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది అన్నది. కొట్టడానికి వచ్చినట్టే వచ్చింది. ఇమాన్యుల్ నీకు చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది, ఫోన్లో మాట్లాడినంత సేపు నాతో లేదు. ఈ డిస్కషన్ కంటే ముందే రీతు అంటది కదా, మా అమ్మ నీకే చెప్పింది కాబట్టి నీ సంగతి చెప్తుంది మా అమ్మ వచ్చిన తర్వాత అని అంటే ఇమాన్యుల్ అంటాడు, మీ అమ్మ నాతో ఫోన్లో మాట్లాడినంత సేపన్నా నువ్వు ఈ హౌస్లోకి వచ్చినాక నాతో లేవు, నేను ఎక్కడ నీకు చెప్పాలి, మీ అమ్మకి నేనెందుకు రెస్పాన్సిబుల్ అన్నట్టుగా చెప్తాడు. అంతే కదా. రాగానే డిమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితోటే ఉన్నది. కట్ చేస్తే కళ్యాణ్ బాగా ట్రై చేసాడు, వర్కౌట్ కాలే. డిమాండ్ పవన్ వీళ్ళు సెట్ అయ్యారు. స్టార్టింగ్ అంతా గుర్తుంది, మేము మర్చిపోలేదు, ఓన్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ మర్చిపోయి ఉండొచ్చు. రైట్. ఆ తర్వాత నేను చెప్పింది నువ్వు చేసింది ఏంది అనుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కర్రది చపాతీ కర్ర అంటే ఒక స్టిక్ ఏదో ఒక గంట ఇచ్చారు, చెక్క గంటే ఇయ్యంగానే పట్టుకొని కొడతా అన్నట్టుగా వచ్చింది. మళ్ళీ ఆమె ఏడ్చింది అనగానే హక్ చేసుకుంది. ఏడోకు వాళ్ళ అమ్మ నవ్వు కూడా అట్టే ఉందబ్బా. ఇద్దరు కలిసి నవ్వితే భలే ఉంటుంది తెరిసేపు. రైట్. ఆ తర్వాత
బాగా ఆడుతున్నావు, కన్‌ఫ్యూజ్ ఎందుకు అవుతున్నావు అంటే, అలా అవుతుందమ్మా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా, పక్కన ఉన్న వాళ్ళంతా చెప్తుంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారమ్మా అందరూ అంటున్నారు కదమ్మా. స్టే స్ట్రాంగ్ గట్టిగా ఉండు. ఎందుకు టాప్ 5 ఫోకస్ మొత్తం గేమ్ మీద ఉండాలి. ఓకేనా? అంటే అర్థమైతలేదు మీకు. ఫోకస్ మొత్తం గేమ్ మీద ఉండాలంటే డిమాండ్ పవర్ మీద ఉండొద్దు అని ఇండైరెక్ట్‌గా చెప్పినట్టు. రైట్. గేమ్ తగ్గట్లేదు గానీ బాగా ఆడుతున్నావు గానీ తనుజ చాలా సపోర్ట్ చేసింది నీకు. తనుజ మొన్న ఎప్పుడు ఏం చెప్పింది నామినేషన్స్ తర్వాత? చెప్పిందా నీకు? మంచిగా చెప్తుంది. తనుజ అని చెప్పి తనుజని పిలిస్తే తనుజ వచ్చింది. కూర్చున్నది. నువ్వు చాలా బాగున్నావు. మమ్మీ రాలేదు నువ్వెందుకు బాధపడుతున్నావు? నేనే నీకు మమ్మీని. కాకపోతే నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నా అంటుంది. మంచి కౌంటర్లు ఎత్తుందబ్బా. మంచి ఫన్నీ. ఆ తర్వాత నల్లగా ఉన్నా అన్నది. ఆ తర్వాత చాలా ఇష్టం. ఓకే. మీ ఇన్నోసెన్స్ నాకు చాలా ఇష్టం. నేను మీ వీడియో చేసినప్పుడే చెప్పాను. ఇదివరకు ఎప్పుడో చెప్పాను మీరంటే నాకు చాలా ఇష్టం అని రీతుకి చెప్పినా అని చెప్పి అన్నది. ఆ తర్వాత నువ్వెంత బాగా చెప్తున్నావు రీతుకి, చాలా బాగా చెప్తున్నావు. ఇమాన్యుల్ మీ ఇద్దరి కాంబినేషన్ ఎంత బాగుందో. ఇమాన్యుల్, తనుజ నీది మంచి కాంబినేషన్ ఉంది. అంతా పోయింది గంగల ఫస్ట్ వీక్‌లో ఉన్న కాంబినేషన్ అది ఇప్పుడు చెప్తుంది మేడం. అంటే వాళ్ళ అమ్మగారు ఇప్పుడు వచ్చి చెప్తుర్రు. ఫస్ట్ వీక్‌లో ఉన్నది అబ్బా కాంబినేషన్ ఏడున్నది చెప్పు. ఆ తర్వాత అంతా ఎవరి దారి వాళ్ళదే. సో, ఆ తర్వాత ఎవరికి వాళ్ళు ఇప్పుడు తనుజ, కళ్యాణు, రీతు, డిమాను అయిపాయే. ఇక్కడ ఇమాన్యుల్ మళ్ళీ ఏమనంటే ఇమాన్యుల్ మాతోటి లేడు. ఇమాన్యుల్ ఫస్ట్ వీక్ 3 వీక్స్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఉన్నాడంటే నువ్వేడున్నావు? నువ్వు వేరేటోళ్ళని పట్టుకొని పోయినాక ఆయన ఎక్కడ ఉంటాడు నీతోటి? గమ్మత్తున్నారు అబ్బాయి వీళ్ళు. వీళ్ళు వేరేటోళ్ళని చూసుకొని లవ్ ట్రాక్‌లు వేసుకొని ఆ ట్రాక్‌లు వేసుకొని డమ్మీ లవ్ ట్రాక్‌లు వేసుకొని వీళ్ళు ముంగడికి పోకుంటా ఇమాన్యుల్ మాతో లేడు. ఫస్ట్ 3 వీక్సే ఉన్నాడు. ఆ తర్వాత నన్ను అసలు పట్టించుకోలేదని చెప్పి ఆమె చెప్తుంది తనుజ. నువ్వు పట్టించుకున్నావు మరి. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతోటే ఉండాలి అన్నట్టుగా మీరెళ్ళిపోయి ఆ ఇమాన్యుల్ తప్పు చేశారంటే ఎట్టా? నెక్స్ట్ సుమన్ శెట్టి గారి మార్కులది ప్రభంజనం అది చాలా బాగా ఇష్టం అని చెప్పి ఫుల్ నవ్వుకుంటుంది. అసలు వచ్చింది జరసేపు నవ్వుకుంది వెళ్ళిపోయింది అన్నట్టుగా అనిపించింది నాకు. అసలు పిల్లోడి చేతిలో గన్ను పెట్టినట్టుగా మొత్తం ఎవరిని పడితే వాళ్ళు కాల్చి పడేసిందిగా అనేది కూడా భలే అనిపించింది అని చెప్పి అదొకటి. రెడ్ రిబ్బన్ పెట్టినప్పుడు ఇష్టం అడిగి చేసింది కదా అని చెప్పి. అండ్ నాన్న అని చాలా ఆశపడు క్యాప్టెన్ అవ్వాలి, నువ్వు ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి, కప్పుతో రావాలి అని చెప్పింది. కప్పు అయితే కష్టం, క్యాప్టెన్ అయితే అవుతుంది. ఓకేనా? నో వరీస్ మేడం. క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. మేబీ క్యాప్టెన్ అయినట్టుగా ఉంది. ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని చెప్తాను. బర్నీ అన్న రీతు ఎవరో ఈరోజు చూద్దాం. మీరు నా ఫేవరెట్ అని చెప్పింది. ఆ తర్వాత సంజన గారి దగ్గరికి పోయి సంజన గారు అసలు ఏందబ్బా ఒక డిఫరెంట్గా ఇక ముద్దలు పెడుతున్నారుగా అంటది. ముద్దలు పెడుతున్నారంటుందా ఒక రకంగా సర్కాస్టిక్ వేలో చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఎందుకో ఆ సర్కాజం నాకు అర్థం కాలే. అంటే కంటిన్యూగా ఇక్కడనే ఉండిపోయేటట్టు అయితేనేమో సర్కాజం అంతా మేము అర్థం చేసుకుంటాం తర్వాత ఎట్లా చెప్తున్నారు అనేది. ఇక్కడికి వచ్చినాక ఒకటే గంట 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండాలన్నప్పుడు ఆ సర్కాజం అంతా మాకు అర్థం కాదమ్మా. మీరు చెప్పారు బాగానే కానీ అది అర్థం కాలే మాకు. ముద్దలు పెడుతున్నారుగా అని చెప్పి అన్నది. ఆ తర్వాత సంజన గారు మీ ఫేవరెట్ అని చెప్పింది. నేను చెప్పాను కదా సంజన గారు మీరే మా అమ్మకి ఫేవరెట్ అవుతారని ఊరికనే చెప్పింది వాళ్ళమ్మ. గన్నిస్తే సుమన్ శెట్టి గారు గన్నిస్తే కాల్చేస్తారా? ఎర్రరిబ్బ నచ్చినప్పుడు పిల్లాడి చేతిలో గన్నినట్టు కాల్చి పడేసరిగా అన్నది. ఆ తర్వాత పవన్ మమ్మీ వచ్చిందిగా. ఓకే. అంతే, ఏం లేదు, పెద్దగా మాట్లాడలే. అక్కడి నుంచి బర్నీ అన్న టకటక ఉరికొస్తుంటే బర్నీ గారేంటో ఆత్రంగా వస్తున్నారుగా అట. అనుకున్నా ఏది కామెడీయా లేదంటే అంటే మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని రోజులు ఉంటే అర్థమైంది. ఇప్పుడు సడన్గా వచ్చి కామెడీ చేస్తే కరెక్ట్గా అనిపించదు. కానీ సరే బర్నీ గారేంటి ఆత్రంగా వస్తున్నారుగా అంటే ఆత్రంగా వస్తున్నారట. అది మా అమ్మ అంటుంది. బ్రౌన్ బ్రెడ్ వేయమంటే బ్రౌన్ బ్రెడ్ చూసేసిరబ్బా, వెరీ నైస్. ఫోకస్ పెట్టు, ఇంకేం వద్దు, ఫోకస్ పెట్టు గేమ్ మీద. అర్థమైందా నీకు? అర్థమైందా? గివ్ అప్ ఇవ్వకు, అర్థమైందిగా. బయట నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా? ఫైట్ ఇవ్వండి అని చెప్పింది. ఆ తర్వాత పోయేటప్పుడు ఫైట్ ఇవ్వండి, 4 వీక్సే ఉంది, ఫైట్ ఇవ్వండి అనుకుంటే వెళ్ళింది. అది గట్టిగా ఆడండి అనుకుంటే చెప్పి వెళ్ళిందబ్బా. ఆ పాట ఒకటి వేసారు. పాటకి కుడి భుజం మీద కడవా గుట్ట పెరకలు. ఓకే. ఆ తర్వాత రీతు చౌదరి, డిమాన్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. రిమాన్ వచ్చిందబ్బా. రీతు అండ్ డిమాన్ కలిస్తే రిమాన్. ఎవ్రీ బాండింగ్ ఈజ్ డిఫరెంట్. గట్టిగా ఆడని చెప్పింది. 4 వీక్సే ఉంది, గట్టిగా ఆడని చెప్పింది. అంటే నీకు దూరంగా ఉండమని చెప్పిందేమో అని అనుకుంటున్నా, రేపటి నుంచి దూరంగా ఉందామని అనుకుంటున్నా అన్నట్టుగా మాట్లాడారు. మీరే ఆడ దూరం ఉంటారులే అయ్యా. ఉంటే ఒక రోజు ఉంటారు, రెండో రోజుకి మళ్ళీ బంకమేళమే అతుక్కొని పోతారు. నమ్మకం లేదురా మీ మీద. మీరు దూరంగా ఉంటారు, మీరు ఆట మీద ఫోకస్ చేస్తారు. ఏమి లేవు ఇక్కడ, అన్నీ ఇయ్యే బాండింగ్లు గిట్నే పోతుంది. ఇంకో 4 వారాలు కనుమూసి తెరిచేలోపు అయిపోతాయి. ఈ సీజన్ వస్తుంది. నెక్స్ట్ సీజన్కి బాండింగ్లలో వద్దురా అయ్యా, టార్చర్.
తర్వాత బర్నీ గారి డాటర్ వచ్చింది. స్టోర్ రూమ్ బెల్‌తోటి బిగ్ బాస్ మామ జరసేపు ఆటాడి వాళ్ళ డాటర్‌ని తీసుకొచ్చిండు. డాటర్ వెరీ కేరింగ్ డాటర్. అంటే డాటర్స్ అంటేనే కేరింగ్. అందుకే కదా! కన్న తల్లికేమైనా, కన్న తండ్రికేమైనా తాననాన తానానా కంటే కూతుర్నే కనాలిరా, మనసుంటే మగాడిలా పెంచాలిరా. అంతే కూతుళ్ళ ఎమోషన్‌లు, ప్రేమలు వేరు. ఏమైంది నాన్న రిబ్స్ ఎలా ఉన్నాయి నాన్న అని ఎంత క్యూట్‌గా, ఎంత మంచిగా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా అడిగింది అన్న ఫీలింగ్ వచ్చింది. డాడీ ప్లీజ్ డాడీ ఏమైంది డాడీ అబ్బా మీ హెల్త్ జాగ్రత్త డాడీ అని ఎంత ప్రేమ అబ్బబ్బబ్బబ్బా! లాట్స్ ఆఫ్ టన్స్ కొద్దీ ప్రేమ. అసలు కూతుర్ల ప్రేమ అది. కొసరు కూతుర్ల ప్రేమలు గిట్టుండయి. కొసలు కూతుర్లు డిమాండ్లు, కమాండ్లు, టార్చర్లు. అదే అసలు కూతుర్లు ఇంత ఎమోషన్‌లో ఉంటారన్నట్టు. బేసిక్‌గా అర్థం చేసుకోవాలి మనం. ఈ కొసరు కూతుళ్ళేమో టార్చర్ పెట్టి చంపేటోళ్ళు. గోలిచ్చుడే నూనెలో గోలిచ్చినట్టే కింద మీదేసి టార్చర్ ఆయనకి. అదేందది చైనీస్‌ది ఒక వీడియో వస్తుంది చూడు. తుబా అని గుద్దుతారు చూడు. మడతపెట్టి గుద్దుడు మీదకెళ్ళి గుద్దుతారు చూడు. ఒకడు పెద్ద కట్టె పట్టుకుని కొడతా ఉంటాడు. ఇక్కడ పిండిట్లో మడతా ఉంటారు. అట్నే కొట్టి చంపిరయ్యా భరణి అన్నది. ఈ భరణి అన్న కూడా కొట్టించుకోవడానికి రెడీ అన్న కొట్టురి అని ఎదురు చూసినట్టే ఉంటుంది. ఆయన కమాండ్కి గట్టిగా చెప్పడు ఏందో. ఓకే సర్ప్రైజ్ వాళ్ళ కూతురు వచ్చింది. అక్కడ బయటకు తీసుకుని వెళ్ళారు. దానికంటే ముందు ఇక్కడ అందరినీ పరిచయం చేస్తూ తెలుసు కంటే అందరికీ తెలుసు, అందరూ టీవీ చూస్తారు కదా, అందరికీ తెలుసు. అందరూ ఏందో పరిచయ కార్యక్రమాలు పెడతారు. అందరూ తెలియదా? అయినా ఈయన ఒకసారి ఒక వారం రోజులు ఇంటికి వెళ్ళి వచ్చినవాడే కదా, అంతా తెలుసు కదా. ఇక్కడ తెలుసా వీళ్ళు తెలుసా వాళ్ళు తెలుసా అంటే ఎందుకు తెలియదు? అంత టీవీలు చూస్తూనే ఉండే, షో చూస్తూనే ఉండే అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. పరిచయ కార్యక్రమాలు ఎందుకబ్బా టైం వేస్ట్ ఉన్న 10 నిమిషాలల్లో పరిచయాలు. ఈమె తనుజ, ఈమె పూజ, ఈమె రోజా, ఈమె కాజా, ఎందుకు ఇవన్నీ మనకి టైం వేస్ట్. రైట్ రాగానే ఇంకా సుమన్ బాబాయ్, నా బాబాయ్ తేజు, తనుజ అక్క మీ ఇద్దరు బాండింగ్ ఎంత క్యూట్గా ఉందో, ఎంత బాగుందో. మీ బాండింగ్ చాలా నచ్చింది. తనుజ సైడ్ సపోర్ట్ చేశారు అందరు. తనుజ అన్నారు. ఎందుకంటే లేకపోతే జా అయిపోతారని భయం. రైట్. ఆ తర్వాత దివ్య హట్ అవుతుంది. అక్కడ మస్తు కాలుతుంది. అక్కడ వాసన వచ్చింది. మీకు వచ్చిందా వాసన? మాడిపోయిన వాసన ఏమైనా వచ్చిందా? నాకు అదే టైంలో వచ్చింది. మాడిపోయిన వాసన బాగా వచ్చింది. మీది డాడీది బాండింగ్ చాలా బాగుంది అని చెప్పి తనుజ గురించి చెప్పంగానే అక్కడ వాసన స్టార్ట్ అయిపోయింది. కాలుతా ఉన్నది అక్కడ. ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్. అసలు ఇమాన్యుల్ గారు ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్, డబుల్ ఫన్. అసలు ఎంత నవ్వుకుంటామంటే అంత ఎంజాయ్ చేస్తున్నాం. సుమన్ బాబాయ్ క్యూటీ పై అసలు ఆయన తిన్నా, పడుకున్నా, కూర్చున్నా, తుమ్మినా ఎంత క్యూట్గా ఉంటుందో అసలు. ఏందో ఆయనకి క్యూటీ పై చేసిరు. క్యూటీ అన్నారు. అంత క్యూట్ ఉంటుందా అబ్బా? నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, అంత క్యూట్గా ఉంటుందా? దివ్యకి అక్కడ ఇంకేం సప్పు లేదు. దివ్య కాలుతుంది. దివ్య తెలుసుకంటే అంతే. మళ్ళీ ఇంకోరి గురించి మాట్లాడింది. మినియా హనియా అని చెప్పి మాట్లాడుకుంటారు. ఈమె పేరు హనీ అంట. పని అన్న బయటకు తీసుకొని పోయింది. ట్రిప్స్ గురించి మళ్ళీ బాధపడ్డది. అమ్మ బాధపడ్డది. అంటే చూడలేకపోయాం నాన్న ఆ రోజు ఎంత అసలు ఏమైందో ఏమో అని ఎంత బాధ అవుతుందో తెలుసా అని చెప్పి ఆమె ఏడుస్తా అంటే మనకి అబ్బా కన్నాలు తిరుగుతా అంత ప్రేమ చూపించింది అనిపించింది. అండ్ ఇక్కడనేమో వాళ్ళు వేసుకొచ్చిన కోట్తోటి మొత్తం ఆట ఆడతారు వీళ్ళంతా. ఇమాన్యుల్, తనుజ అబ్బో మామూలు కాదు. ఆ తర్వాత అందరూ హ్యాపీ అంటే యాజ్ ఎ డాటర్గా నేను చాలా హ్యాపీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. నాన్నకి, అమ్మకి, అందరికీ చాలా హ్యాపీ. నువ్వు క్యాప్టెన్ అయితే చూడాలని ఉంది నాన్నమ్మకి కానీ అందరికీ, కానీ నువ్వు క్యాప్టెన్ కావాలి అని మాకు కూడా చూడాలని ఉంది. క్యాప్టెన్ అయితే బాగుంటుంది. లాస్ట్ వీక్ నామినేషన్లో మీ ఫైర్ అదిరిపోయింది నాన్న. అందరూ చూడాలనుకుంటారు. అదే ఫైర్ కావాలి. మేము అందరం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ తొక్కలో బాండింగ్స్ కాదు, నా దగ్గర నుంచి ఫైర్ కావాలని. ఇప్పుడు వచ్చింది రాక అయిపోయే ముందు. సీజనే ఆరిపోయేటట్టుందిరా అంటే ఆ టైంలో ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అన్నట్టు ఇప్పుడు ఫైర్ అయింది అన్న. మస్తు ఫైర్ అయినరు సూపర్ అసలు అనగా సంజనాక వాటర్ తీసుకొచ్చింది. యాజ్ యూజువల్గా సంజనాక డ్యూటీ అది. అందరికీ వచ్చిన వాళ్ళకి వాటర్ ఇస్తుంది. వెరీ నైస్. దివ్య నిఖిత దివ్య నీతో మాట్లాడుతుందంట. దివ్య అనగానే వచ్చింది. చిక్కి తుమ్ వచ్చింది. రాగానే డాడీ హెల్త్ బాగాలేనప్పుడు కేర్ చాలా బాగా తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటి అక్క ఆ కమాండింగ్ వద్దు ప్లీజ్ కమాండ్ చేయకండి అని అంటే నా టోనీ అంతా అంటుంది. ఏంటో అంతా అందరితో అన్నీ మాట్లాడదా, నాగార్జున సార్తో మాట్లాడతావా అనేది ఉండే. నా టోనీ అంత రిక్వెస్టింగ్ అక్క ప్లీజ్ అక్క కమాండ్లు వద్దక్క ప్లీజ్ అంటే నాకు బెస్ట్ బ్రదర్ సపోర్ట్ ఇక్కడ అందరికంటే ఎక్కువ బిగ్ సపోర్ట్ బిగ్గెస్ట్ బ్రదర్ నాకు ఇక్కడ హౌస్లో దొరికిన అద్భుతం బంగారం వెండి కొండ అని చెప్పి అంటే అయినా పర్లేదు అక్క ప్లీజ్ మీకు దండం పెడతా అక్క కమాండ్ వద్దక్క ఘోరంగా నీకు రివర్స్లో మాట్లాడితే లేడీస్ అన్నాడని చెప్పి పేరు వస్తుందని ఆయన భయం ఆయనకి. ఎందుకక్క ఈ కమాండ్లు వద్దక్కో అని చెప్పింది.
బాండింగ్స్ అంటున్నారు కదా! బాండింగ్స్ అని అందరూ అంటున్నారు. ఆమె వెళ్ళిపోయింది. దివ్య వెళ్ళిపోయిన తర్వాత బాండింగ్స్ అందరూ అంటున్నారు. నాకు అర్థమైంది. నాతో, అక్కతో మీరు అత్త వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటారో మాకు తెలుసు. మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉంటున్నారు. కానీ మీరు మీ ఫోకస్ చేయండి నాన్న గేమ్ మీద. గేమ్ మీద ఫోకస్ చేయండి. అగ్రెసివ్ భరణి కావాలి మాకు. అగ్రెసివ్ భరణి కావాలి. కెప్టెన్ అవ్వాలి. నా బంగారు తల్లి, నా డాడీ తల్లి అని పట్టుకున్నాడు. మా బంగారు తల్లిని కూడా అంటే కూతురు లవ్ అది బాగుంది. వెరీ నైస్. మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. లాస్యానా ఆమె పేరు ఏదో ఉంది. ఆర్తి చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఏం చదువుకుంటున్నావు అని అడిగిండు ఇమాన్యుల్. అంటే లేదు జాబ్ అంటే జాబ్ కదా జాబ్ ఎక్కడ అని అంటే కాగ్నిజెంట్ మనకు తెలియదులే అంటాను. ఓకే. క్యూట్ బాబాయ్ అన్నది. లాస్ట్ వీక్ మీ ఇద్దరు డ్యాన్స్ అయితే సల్సా వేశారు కదా, ఎంత బాగుందో క్యూట్ డ్యాన్స్ అసలు మీ ఇద్దరిది. సండే రోజు అనుకుంటా రైట్. చాలా బాగా ఆడుతున్నారు. సేఫ్గా ఉండండి నాన్న, బాగా ఆడండి. కమాండ్ చేసే వాళ్ళతో కొంచెం జాగ్రత్త అని చెప్పి పర్సనల్గా చెప్పింది. మళ్ళీ సే టు డోంట్ బీ షై అంటే నువ్వు రివర్స్లో మాట్లాడాలి నాన్న, గట్టిగా మాట్లాడాలి. మీరు షైగా ఫీల్ కావద్దు, కొంచెం గట్టిగా ఫైర్ బర్ని కావాలి మాకు. నిన్ను కమాండ్ చేస్తుంటే వద్దని చెప్పాలి మీరు గట్టిగా అని చెప్పింది. ఆయన చెప్పడుగా. దివ్యానికిదా సుమన్ శెట్టి అన్న. ఓకే అయిపోయింది. ఆ తర్వాత 15 నిమిషాలు అయిపోయింది అక్కడ టైము. సో ఇక సంజన గారు చాలా హోమ్లీగా అనిపిస్తారు. వైబ్ చాలా బాగుంది మీది అందరిని కూర్చుని చెప్పింది. కళ్యాణ్ కామ్ అండ్ కంపోజ్డ్ గేమ్ ఉంది మీది, చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంది. డెమాన్ అసలు టాస్క్లో 100% ఇస్తున్నారు. రీతు బాగా క్యూట్గా నవ్వుతుంది, క్యూట్గా ఏడుస్తుంది, నవ్వుతూ ఏడుస్తుంది. క్యూట్ నమ్మినాం. తనుజ రైట్. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ కింగ్ అసలు. ఓకే రైట్. తర్వాత ఫుడ్ వచ్చింది. ఫుడ్ ఏంటిది ఏదో వచ్చిందబ్బా, నాటుకోడి కూర ఏమో వచ్చింది రెసిపీ. ఓకే. ఆ తర్వాత సాంగ్ వచ్చింది, గాజు బొమ్మ ఇటు రావినా గాజు బొమ్మ, ఇలాంటి పాటలు వేయాలి. నేనే నాన్న అమ్మ ఏమైనా వేయచ్చు. చిన్నారి తల్లి అది కూడా వేయచ్చు. ఆ తర్వాత అన్నిటికీ థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ అని చెప్పింది. బాండింగ్స్ మీది డాడీది బాండింగ్ ఎంజాయ్ చేస్తామని తనుజాకి మళ్ళీ చెప్పింది. చెప్పగానే అక్కడి నుంచి మళ్ళీ వాసన వచ్చింది, నాటుకోడి వాసన. సరే ఓకే రైట్. ఎంజాయ్ చేస్తాం తనుజ అని చెప్పి తనుజక్క థ్యాంక్ యూ అక్క అని చెప్పింది. ఆ తర్వాత ఇమాన్యుల్ నాన్న ఇక్కడ ఇమాన్యుల్ నేను కూడా వెళ్ళొస్తా అనుకుంటా, బర్నీ అంటే పట్టుకుని పోతాను, నేను కూడా వెళ్ళొస్తా అని చెప్పి బయటకు పోతున్నా అని చెప్పి బాయ్ అని చెప్పి పోతుంటే, మీ నాన్నకి హాస్టల్ ఎక్కమ్మా వచ్చి వెళ్తూ ఉంటాడు. 4 సార్లు వచ్చి వెళ్ళిండు కదా, వచ్చి వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అంటే మొన్నటిసారి వచ్చినప్పుడు నా బర్త్డే అంటుంది. సరిపోయింది అయ్యా సంతోషం. వారం రోజులు బర్త్డే ఎంజాయ్ చేసి వచ్చారు. అక్కడనేమో హస్బెండ్ బర్త్డే అని ఆమె అయింది, ఇక్కడనేమో కూతురు బర్త్డే అని ఈయన పోయాడు. మంచిగున్నారయ్యా, బర్త్డే లేకపోతారు ఈ టూర్లు. ఇక బర్నీ అన్న అసలు ఆఫీస్ ఇల్లు తప్ప దానికి ఏం తెలియదు అసలు, ఇక్కడికి ఎట్లా వచ్చిందో, నేను ఒక్కదాన్నే వచ్చేసినా అని చెప్తుంది. లోకలే కదా అన్న, లోకలే కదా, మ్యాప్ పెట్టుకొని వచ్చేసిడే, పెద్ద విషయం కాదు. సరే అన్నపూర్ణ స్టూడియో అని మ్యాప్ పెట్టుకొని వస్తారు, ఏమన్నా పెద్ద విషయమా మీరు మరే. అంటే అఫ్కోర్స్ తల్లిదండ్రులకు పిల్లలు ఎంత పెద్దగైనా పిల్లలు కాబట్టి అట్లా అన్నారు, కానీ మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు. అన్నపూర్ణ స్టూడియో పెద్ద ఆకాశం లేదు, పంజగుట్ట కృష్ణనగర్కి వచ్చేసిన అంటే పెద్ద విషయం కాదు. ఓకే. ఆ తర్వాత మనకి సంజనాక, తనుజ, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. తనుజ ఏడుతూ ఉంటుంది, ఏడవద్దు అని చెప్పి టిష్యూ పేపర్ ఇచ్చిన కొద్ది ఏడుతూనే ఉంటుంది. ఏమైందమ్మా అందరికి బాగా చెప్పేటప్పుడు కూడా ఆమె ఏడుస్తుంటే పోయి యాక్ట్ చేసుకుంటుంది. మీది బాండింగ్ చాలా బాగుంది ఎక్క అని చెప్పి మళ్ళీ చెప్పింది పోయింది. ఆ తర్వాత మనకి ఇమాన్యుల్ ప్రోమో వచ్చింది, చూసారా టీవీలో. ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ వచ్చినాక ఇమాన్యుల్ ఏది నువ్వంటే నేనంటే నువ్వు, ఆ పాట ఏందబ్బా, ఆ పాట వచ్చింది, బాగుంటుంది పాట. అమ్మా అది కాదు, ఇది వేరే పాట. సరే ఈ పాట వచ్చింది. ఆ తర్వాత బంగారం రా, నువ్వు వద్దనుకున్న బంగారం రా, నువ్వు 2 రాష్ట్రాలకు పేరు తెచ్చిన బంగారం రా, నువ్వు కమెడియన్ లెక్క వచ్చినావు, హీరో లెక్క బయటకు రావాలి మళ్ళా ఓకేనా అని చెప్పి అంటుంది. విజిల్ అని అంటుంది వాళ్ళమ్మ, కొంచెం యాక్టివ్గానే ఉంటుంది. సో వాళ్ళ అమ్మ వచ్చింది, రేపు వాళ్ళ అమ్మ చూపిస్తారు లాస్ట్కి. దాంతోపాటుగా మనకి క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుంది రేపు. సో ఈ రెండింటితో మనకి కథ ముగియబోతుంది అనమాట, అది మ్యాటర్. అండ్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ నన్ అదర్ దాన్ దివ్య నిఖిత అని నేను గట్టిగా అనుకుంటున్నా. మన 6th సెన్స్ గట్టిగా చెప్తుంది. ఆఫ్ కోర్స్ బయట ఓటింగ్ పోల్స్ అన్ని చూసినా కూడా అట్నే ఉంది. సో దివ్య నిఖిత గోయింగ్ టు ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ హౌస్ 11th వీక్. ఓకే మీరేమంటారు కింద కామెంట్లు ఏం చేశారో చూస్తా, ఓకేనా. నేను అన్ని కామెంట్లు చూస్తా, మ్యాక్సిమం టైం పెట్టుకొని ఇట్టా స్క్రోల్ చేసుకుంటూ చూస్తూనే ఉంటా. అప్పుడప్పుడు కొన్నిటికి లైక్లు కొడతా, కొన్నిటికి రిప్లైలు ఇస్తా, సాధ్యమైనంత వరకు శాతనైనంత వరకు చూస్తా పోతా. ఇక అన్నిటికీ రిప్లైలు ఇవ్వాలంటే కష్టమవుతుంది, 100లలో 1000లలో వస్తాయి కదా.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్కి ఇంకా అమౌంట్ వేయడానికి చాలామంది ఇస్తారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. కొంతమంది మళ్ళీ ఫెయిల్ అయినాయి. ఆ అకౌంట్ ఒకటి దిక్కుమాలిన అకౌంట్ ఉంది వాడి దగ్గర, అవి 35,000 వచ్చినాయంటే ఫ్రీజ్ అయిపోతుంది అకౌంట్. మళ్ళీ 24 hours తర్వాత ఆన్ అవుతుంది. ఎవరెవరైతే వేసిరో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకెవరైతే వేద్దామని అనుకున్నారో ఆ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి కదా, ఒక 30 వరకు ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి. పోయినసారి 60 వరకు ఫెయిల్ అయినాయి, ఈసారి 30 వరకు ఫెయిల్ అయినాయి. సో ఒక 24 గంటల తర్వాత మీరు మళ్ళీ ట్రై చేస్తే అయితే ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా కేర్, బాయ్, మళ్ళా టేక్ కేర్.